తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం కొనసాగుతున్న వేళ సింహాచలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలంలో లడ్డూ ప్రసాదానికి వాడుతున్న నెయ్యిని తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆలయంలో తనిఖీలు నిర్వహించి ప్రస్తుతం వాడుతున్న నెయ్యిని అధికారులు సీజ్ చేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో తనిఖీలు నిర్వహించి 945 కిలోల నెయ్యిని సీజ్ చేసినట్లు ఆహార భద్రతా అధికారి తెలిపారు. నెయ్యి ఏలూరు జిల్లా రైతు డైరీ నుండి సరఫరా అయిందని వెల్లడించారు. నెయ్యి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించామన్నారు. లడ్డూలో వాడే ఇతర పదార్థాలను కూడా ల్యాబ్ పరీక్షల కోసం పంపించినట్టుగా తెలిపారు. నివేదిక వచ్చిన తరువాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆహార భద్రతా అధికారి తెలిపారు.